గడప దగ్గర మహిళలు ఎందుకు అలా చేస్తారో తెలుసా? అలాగాని చేస్తే ధన ఆరోగ్య నష్టం తప్పదు. ఇంట్లో గడప చాలా ప్రాధాన్యత ఉంటుంది. గడపను హిందువులు పూజిస్తారు. మహిళలు వాటికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పూజిస్తారు. గడపలో లక్ష్మీదేవి, తులసీదేవి కొలువై ఉంటారట. వీరు భక్తులకు ధనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తారు. అందుకే మహిళలు గడపలను అలా పూజిస్తారు. అంతేగాని గడప మీద నిలబడడం, కూర్చోవడం, కాళ్లు తగిలించడం లాంటివి చేస్తే ఆ ఇంట్లో వారికి ధనం నిలవదట, ఆరోగ్యం సరిగ్గా ఉండదట. ఇంకా గడపకు అవతల ఒకరు, యువతల ఒకరు నిలబడి ఏది తీసుకోవడం, ఇవ్వడం చేయకూడదు. దానివలన ఇద్దరికీ నష్టమే జరిగి అన్ని సమస్యలు వస్తాయంట. గడపపై తల కూడా పెట్టి నిద్రించకూడదట. అలా చేస్తే అన్ని అరిష్టాలే కలుగుతాయట. గడప ముందు చక్కని ముగ్గు వేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిలో నివాసం ఉంటుందట. దీంతో ఆ ఇంట్లో వారికి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయట. అందుకే మహిళలు లక్ష్మీదేవి, తులసీదేవి కొలువై ఉన్న గడపను పూజిస్తే వాళ్ల భర్తలు ధనాన్ని, ఆరోగ్యాన్ని పొందుతారని పూజిస్తారు. అలాగాక పైన చెప్పినవి చేయకూడని పనులు చేస్తే ధన, ఆరోగ్య నష్టం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.